నెగటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న సోల్స్ తో మాట్లాడే మెషిన్ ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? వాయిస్ రావాలి అంటే దానికి ఓకల్ కార్డ్స్ కావాలి. సోల్ కి ఎక్కడి నుంచి వస్తుంది ఓకల్ కార్డ్స్? సో మీరు ఆత్మలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? అండ్ ఆత్మలు నిజంగానే మీరు అన్నట్టు మనుషుల్ని పట్టుకొని వృక్షాలను పట్టుకొని పీడిస్తాయి? ఇన్ ద సేమ్ వే అక్కడ మనుషులు కానీ చెట్లు కానీ అలాగా వీక్ అయిపోతాయి తప్ప ఆత్మ ఏదో పీడించడం కాదు. దాని నిజంగానే సినిమాలో చూపించినట్టు బయట చెప్పినట్టు కొన్ని దర్గా చోట కావచ్చు, గుడిలో కావచ్చు, చాలా మంది దయ్యం పట్టినట్టు విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది ఏంటి అసలు? వాట్ ఈస్ అది? అది మనం కాన్షియస్ స్టేజ్ లో లేనప్పుడు అంటే మనం ఒక స్టేజ్ లో వెళ్ళిపోతాం. ఇప్పుడు నాకు ఆత్మ పట్టేసింది, లేదా ఇప్పుడు నా ఒంట్లోకి అమ్మవారు వచ్చేసింది. అండ్ ఇంకొకటి యూజువల్గా నేను ఒక రెండు చోట్ల విన్నాను, చూసాను. అది కరెక్ట్ రాంగ్ మీరు చెప్పాలి. డివైసెస్ ఎస్పెషల్లీ కొన్ని మూవీస్ లో చూసాను. లైక్ నెగటివ్ ఎనర్జీని లేకపోతే ఏమైనా సోల్స్ ఉంటే, ఆత్మలు ఉంటే నెగటివ్ ఎనర్జీ డిటెక్ట్ చేసే ఒక మెషిన్ ఉంటుంది. అది అండ్ ఇంకొకటి సుశాంత్ సింగ్ రాజ్పూట్ హీరో అందరికీ తెలుసు. తను చనిపోయినప్పుడు ఒక పెద్ద వీడియో, చాలా మిలియన్ వ్యూస్ వెళ్ళిన వీడియోలో కూడా సుశాంత్ సింగ్ మాట్లాడినట్టు, ఆ వాయిస్ తను వచ్చినట్టు ఒక మిషన్, ఐ డోంట్ నో వాట్స్ దట్ నేమ్, నెగటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న సోల్స్ తో మాట్లాడే మెషిన్ ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? సోల్స్ మాట్లాడేదైతే ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే నేను ఏదైతే మాట్లాడుతున్నా అది నేను నమ్మాలి. ఇప్పుడు వాట్ ఈజ్ ఆత్మ? ఆత్మ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ బాడీ. కరెక్ట్. వాయిస్ రావాలి అంటే దానికి ఓకల్ కార్డ్స్ కావాలి. కరెక్ట్. సోల్ కి ఎక్కడి నుంచి వస్తుంది ఓకల్ కార్డ్స్? ప్యూర్లీ ఈవెన్ దట్ కాంట్. సో మీ దృష్టిలో లైక్ అలా అన్నప్పుడు మీ దృష్టిలో నెగటివ్ ఎనర్జీ అంటే ఏంటి? వాట్ ఈస్ నెగటివ్ ఎనర్జీ? నెగటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఒక ఎనర్జీ ఏదైతే ఉందో, యాక్చువల్లీ ఎనర్జీ ఇస్ నాట్ నెగిటివ్, నాట్ పాజిటివ్. ఎనర్జీ ఇస్ ఎనర్జీ. అంతే. దాన్ని ఏ పర్పస్ కి వాడబడుతుంది అనే దాన్ని బట్టి అది నెగిటివ్ ఎనర్జీయా పాజిటివ్ ఎనర్జీయా అని మనం అంటాం. ఓకే. అది వాడే పర్పస్ కదమ్మా. ఎనీ టైమ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం భూమి మీద ఎనర్జీ ఉంది. ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, నడుస్తున్నాం అంటే ఏంటి? ఎనర్జీ ఉంది. అలాగే ఒక ఆత్మ అంటే ఏంటి? శరీరంలో ఉంది, పంచభూతాలతో కూడిన ఒక శరీరాన్ని పట్టుకొని ఉంది. అది బయటకు వచ్చేసింది శరీరం నుంచి. దానికి ఏముంది? ఏమీ లేదు, ఒక మెమరీ ఉంది అంతే. ఇట్ ఈస్ ఎ మెమరీ. అది దానికి ఎనర్జీ కావాలన్నప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఏ లివింగ్ సోర్స్ ఉంటే దాన్ని పట్టుకుంటుంది. అందరూ కేవలం ఆత్మలు అంటే మనుషుల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి వాటి మీద, అలానే కాదు, వృక్షాలతో కూడా ఆత్మలు ఉంటాయి. దానికి ఒక లివింగ్, అది ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, బీయింగ్ ఏ ఆస్ట్రాలజర్ అండ్ బీయింగ్ ఏ డాక్టర్, సో మీరు ఆత్మలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? అండ్ ఆత్మలు నిజంగానే మీరు అన్నట్టు మనుషుల్ని పట్టుకొని వృక్షాలను పట్టుకొని పీడిస్తాయి, లేకపోతే నెగటివ్ ని మాత్రమే అవి ఎంకరేజ్ చేస్తాయి అండ్ దే ఆర్ నెగటివ్, ఏదో ఒకటి అయిపోతుంది మనకు అనేది? అలానే కదా పాపం, అవి కూడా అన్ని ఆత్మలు ఏదో చెయ్యాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మలు ఉన్నాయి, కానీ 100 కూడా కాదు, ఒక 1000 కేసెస్ లో ఒక్కసారి మాత్రమే ఆత్మ ఉంటుంది. మిగిలిన అన్ని టైమ్స్ అది ఆత్మ కాదు, వీళ్ళది వెహం అంటారు కదా, హాలుసినేషన్. అంటే ఓకే మనకి ఇది అయ్యింది, అక్కడెక్కడో మనం ఒక యూట్యూబ్ లో చూసాము, సో అయితే ఇది అవుతుంది, లేదా వాళ్ళు చెప్పారు ఇలా అవుతుంది, సో ఇలాంటివి సిమిలర్ అవుతున్నాయి కదా అని చెప్పి అంతెందుకు మా ఇప్పుడు యు ఆర్ ఏ డాక్టర్, ఆమె డాక్టర్, చదువుకునేటప్పుడు ఏ ఒక్క డిసీజ్ గురించి చదివినా ఓకే మనకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి కదా, మనకు ఆ డిసీజ్ వచ్చేసిందేమో అన్న ఒక భయంలో ఉండిపోతాం. ఇన్ ద సేమ్ వే అక్కడ ఏదో కోయిన్సైడ్ అయ్యింది, దానికి అమ్మో ఆత్మ వచ్చేసింది లేదా చేతబడి చేసేసారు, అది 1000 కేసెస్ లో ఒక్కటి మాత్రమే రియల్, మిగిలినవన్నీ కోయిన్సిడెన్స్. అండ్ కొన్ని వాళ్ళ భయాలు, మన భయంతో కూడా అక్కడ మనము కన్ను ఆర్పకుండా ఒక చోట చూసి అక్కడ ఏదో ఉంది అనుకుంటే ఉన్నట్లే కనిపిస్తుంది, లేనట్లే. దట్ ఈస్ పవర్ ఆఫ్ అవర్ బ్రెయిన్. వీ కెన్ ఇమాజిన్ ఎంత ఎక్స్టెంట్ కంటే రియాలిటీలో జరుగుతుంది అన్నంత ఎక్స్టెంట్ వరకు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో నాట్ ఆల్వేస్ ఆత్మ. సో ఏదైనా మనము ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ని, మనల్ని పాజిటివ్ ఎనర్జీగా ఎలా మార్చుకోవాలి అంటే ఏమంటారు? ఖచ్చితంగా చేయొచ్చు, కానీ ఇంకా నేను ఆత్మల గురించి ఫినిష్ చేయలేదు. సారీ. యాక్చువల్లీ ఈ ఆత్మ అనేది ఏది కూడా పీడించాలనుకోదు మాక్సిమం. యాక్చువల్లీ
అది ఉండాలి అంటే దానికి ఒక ఎనర్జీ కావాలి. ఇప్పుడు మన బరువు మోయడము ఒక ఎత్తు అయితే, కాన్స్టెంట్ గా ఇంకొక మనిషి బరువు కూడా మోస్తూ ఉంటే ఎలా ఉంటుంది? వీక్ అయిపోతాం. ఇన్ ద సేమ్ వే అక్కడ మనుషులు కానీ చెట్లు కానీ అలాగా వీక్ అయిపోతాయి తప్ప ఆత్మ ఏదో పీడించడం కాదు. దాని ఎనర్జీ కోసం అది మనని పట్టుకుంది. పర్పస్ ఏంటి? మరి సినిమాలో చూపించినంత వైలెంట్ గా అయితే ఏవీ లేవు. చాలా రేర్ కేసెస్ లో హాంటెడ్ హౌస్, హాంటెడ్ విల్లాస్ ఇలా కొన్ని చాలా రేర్ నిజంగా ఉంటాయి. హాంటెడ్ హౌస్ ఉన్నాయమ్మా, చాలా చోట్ల ఉన్నాయి. ఒక పర్సన్ తను అయితే ఒక సొసైటీ స్టార్ట్ చేశారు ఈ హాంటెడ్ ప్లేసెస్ వాటి గురించి. అండ్ ఈవెన్ హీ డైడ్ మిస్టరికల్లీ, చాలా మిస్టీరియస్ గా చనిపోయారు. ఆయన బాత్రూమ్ లో గొంతు తెగి చనిపోయారు ఒక హాంటెడ్ ప్లేస్ కి వెళ్ళి వచ్చి. అలాంటివి చాలా ఉన్నాయి. సో ఎవరు లేరు అక్కడ మరి అందులో అక్కడ ఎవరు లేరు. బాత్రూమ్ లో ఆయన గొంతు కట్ అయిపోయి చనిపోయారు. ఇప్పుడు ఎవరు ఏంటి అనేది అది ఎలాగో యూట్యూబ్ లో కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేసింది దట్ పర్సన్ గురించి. ఉన్నాయి కానీ నాట్ ఎవ్రీవేర్. దాని గురించి భయం ఎక్కువైంది. ఎటువంటి పర్సన్స్ దగ్గరికి మనం అంటే ఆత్మలు మనం అట్రాక్ట్ చేస్తాం? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ దగ్గరికి ఎక్కువ ఆత్మలు వస్తుంటాయని చాలా మంది చెప్తుంటారు. దిస్ నెగటివ్ ఎనర్జీ ఉంటది ఇట్లా. అలానేం కాదు, ఈ పర్సన్ దగ్గరికి అని కాదు. ఎవరిదైతే ఆల్రెడీ ఇప్పుడు కరోనా వచ్చింది, అందరికీ వచ్చింది, కానీ ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు? లో ఇమ్యూన్ సిస్టమ్. ఇన్ ద సేమ్ వే ఎవరికైతే గ్రహ బలం తక్కువ ఉంటుందో, ఎవరైతే ఈజీగా వాళ్ళని వాళ్ళు నమ్మకుండా, వాళ్ళ సెల్ఫ్ ఎనర్జీని బిలీవ్ చేయకుండా ప్రతి దానికి తగ్గిపోతూ లో ఎస్టీమ్ తో ఉండే వాళ్ళకి అవి ఎక్కువ ఇది చేస్తాం. అవి చేయడం కాదు, ముందు మనం యాక్సెప్ట్ చేస్తాం. నాకేదో పట్టింది అనుకొని అట్రాక్ట్ చేస్తాం. అవి ఎవరి దగ్గరికి ఊరికనే రావు, మనమే ఆహ్వానిస్తాం. సో ఇక్కడ ఏంటంటే నమ్మకపోతే ఏం లేవు అని నమ్మకపోతే బెటర్ కదా. అంతే, మన దగ్గర ఉన్నా ఉండకపోయినా అవి లేవనుకుంటే అయిపోతుంది. ఈవెన్ దో ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఆస్ట్రాలజీ, ఐ బిలీవ్ అండ్ ఐ సే నిన్ను నువ్వు నమ్మినప్పుడు ఇవేం అవసరం లేదు. ఎవరికి కావాలి? ఇప్పుడు ఒక ఫైట్ కి వెళ్ళాలి, నా మీద నాకు నమ్మకం ఉంది, నా బలం మీద, నాకు ఎవరి తోడు అవసరం లేదు, అక్కర్లేదు, వెళ్ళిపోతాం. నాకు ఎప్పుడైతే నమ్మకం లేదు నా మీద, నేను చేయలేనేమో, అప్పుడు ఒక బలవంతుడిని పట్టుకొని వెళ్తాము. ఇన్ ద సేమ్ వే ఆస్ట్రాలజీ అవ్వచ్చు, వాస్తు అవ్వచ్చు, ఎవరికి అంటే ఎవరైతే ముందు వాళ్ళ పొటెన్షియాలిటీ నమ్మలేరో వాళ్ళకి మాత్రమే. అంటే ఒక ధైర్యం కోసం ఏం కాదులేవు. ఇప్పుడు కొంతమంది వీక్ స్టూడెంట్, డల్ స్టూడెంట్ ఉంటారు, అరే ఏం కాదు అయిపోతుంది అంటే ఆ ధైర్యంతో వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళకి వెన్ను తట్టడానికి మాత్రమే తప్ప ప్రతి ఒక్కరికి ఆస్ట్రాలజీ నాట్ ఎసెన్షియల్ అండ్ నాట్ నీడెడ్. నిజంగానే సినిమాలో చూపించినట్టు, బయట చెప్పినట్టు కొన్ని దర్గా చోట కావచ్చు, గుడిల్లో కావచ్చు, చాలా మంది దయ్యం పట్టినట్టు విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది ఏంటి అసలు? వాట్ ఈస్ దట్ నెగటివ్ ఎనర్జీ? అలా అనకూడదు కానీ అంటే ఈవెన్ చర్చ్ లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అండ్ కొంతమంది కొంతమంది అమ్మవారు పట్టినట్లు అయిపోతూ ఉంటారు. అందులో ఈజీగా అవలీలుగా అంటే చాలా చూడడం జరుగుతుంది. చాలా మంది చెట్లు ఎక్కేస్తుంటారు, అటు ఎక్కడ లేని ఎనర్జీ వాళ్ళకి వస్తుంది, ఫుల్ ఎనర్జీ వచ్చేసి. సో ఏంటది? వాట్ ఈస్ దట్ మిస్టరీ? యాక్చువల్లీ our hormones are really very very powerful. Adrenaline, fight or flight. అది మనం కాన్షియస్ స్టేజ్ లో లేనప్పుడు, అంటే మనం ఒక స్టేజ్ లో వెళ్ళిపోతాం. ఇప్పుడు నాకు ఆత్మ పట్టేసింది, లేదా ఇప్పుడు నా ఒంట్లోకి అమ్మవారు వచ్చేసింది, అంతే ఆ బైపాస్ అయిపోతుంది ఈ ఎగ్జిస్టెన్స్. నా ఎగ్జిస్టెన్స్ అనేది బైపాస్ అయిపోయి అమ్మవారి లాగా ఇదైపోయి, నేను అందరూ అని చెప్పను, 100లో 1 ఉన్నారు నిజంగానే వచ్చేవాళ్ళు, కానీ ప్రతి ఒక్కరికి అంటే అది వాళ్ళ హాలోసినేషన్. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ బైపాస్ అయిపోయి ఆ అడ్రినలిన్ హార్మోన్ కాంబినేషన్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి వాళ్ళు అది నమ్మేస్తారు. నమ్మేసినప్పుడు వాళ్ళకి చేతులు కట్ అవుతుంటే ఒక్కొక్కసారి 10 మందిని తోసేస్తుంటారు. ఇప్పుడు పులి వచ్చింది, ఒక్కసారిగా మనం ఎంత స్పీడ్ తో పరిగెడతాం, కరెక్ట్, అలానే అన్ని వేళలా పరిగెడతామా? ఇన్ ద సేమ్ వే మనలోనే ఉంటుంది ఎనర్జీ, శక్తి మనలోనే ఉంటుంది, ఏటీపీ పవర్ హౌస్ మన బాడీ. ఏదైనా జరుగుతుంది, మిరాకిల్స్ జరుగుతాయి. జస్ట్ కూర్చున్న చోటు నుంచే ఎవరో వస్తున్నారు అని కూడా, ఒక 10 కిలోమీటర్ల దూరంలో వస్తున్నారు అనేది కూడా మన మునులు పూర్వం చెప్పేవాళ్ళు. కూర్చున్న చోటు నుంచే. ఇట్ ఈస్ అవర్ మైండ్, వెరీ వెరీ పవర్ఫుల్, ఏదైనా చేయొచ్చు.
అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు దిస్ మెషిన్స్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా చాలా మంది ఇప్పుడు ఆ మెషిన్స్ ని తీసుకొని చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు, చాలా. and జాతకాలు కూడా చెప్పేస్తున్నారు ఆ మెషిన్ చూసి, లైక్ మీలో ఆత్మ ఉందా, మీలో ఆత్మ లేదా, మీరు నెగిటివ్ ఎనర్జీలో బాధపడుతున్నారా, పాజిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నారని ఆ మెషిన్ చూసి చెప్తున్నారు. యాక్చువల్గా పర్పస్ ఆఫ్ మెషిన్ అండ్ అలా చేసే వాళ్ళకి అండ్ నమ్మే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అమ్మ ఇది అయితే నిజం చెప్పాలంటే ఈ మెషిన్ నెగిటివ్ ఎనర్జీ డిటెక్ట్ చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ శాంపుల్ వేసినప్పుడు డిటెక్ట్ చేస్తుంది. ఓకే. ఎక్కడైనా భూమిలో ఏదైనా దోషాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ ఎముకలు ఉన్నాయి, డిటెక్ట్ చేస్తుంది. భూమిలో Okay. ఏదైనా బట్ అందులో శాంపుల్ పెట్టాలిగా, పెట్టాలి. బోన్ శాంపుల్ పెట్టాలి. బోన్ శాంపుల్ పెట్టినప్పుడు ఎముకలు ఉన్నాయా, శల్య దోష అంటారు. ఒక స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే చాలా పవిత్రం మనకి ఇల్లు. Correct. మన హిందూ సంప్రదాయంలో ఇల్లు అంటే అది మనకి ఎనర్జీ ఇచ్చే ఒక యంత్ర. కరెక్ట్. మనం అంత ప్రయారిటీ ఇస్తాం, ఎందుకంటే ఎప్పుడు ఉండేది అది. ఎప్పుడు దాని నుంచి మనం ఎనర్జీ తీసుకుంటాం, షెల్టర్ తీసుకుంటాం, ఒక గుడి లాగా చూస్తుంటారు చాలా మంది. పాతకాలం పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అయితే ఇల్లు అంటే గుడే వాళ్ళకి. కరెక్ట్. సో అలాగ చూసినప్పుడు ఎముకలు అవి ఉండకూడదు. అంతకు ముందు కొన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి ఆ భూమి ఉంది. ఏం జరిగాయో మనకు తెలియదు, ఏదైనా ఉండిండొచ్చు. సో అది డిటెక్ట్ చేయాలి. నేకెడ్ హ్యూమన్ ఐస్ కాన్ డిటెక్ట్. సో ఇందులో శాంపుల్ వేసి ఎక్కడైనా ఉందా చెక్ చేస్తాము. అండ్ కొన్ని వాటర్ కరెంట్స్ వెళ్తూ ఉంటాయి, అంటే వాటర్ కరెంట్స్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ వెళ్తూ ఉంటాయి. భూమి లోపల కూడా వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది కదా. వాటర్ లో నుంచి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దానిపైన ఉన్న సాయిల్ మాలిక్యూల్స్ వైబ్రేట్ అవుతాయి. డెఫినెట్లీ. సర్టైన్ కొన్ని గోడలు అలా క్రాక్స్ వచ్చి ఉంటాయి. కొన్ని న్యూలీ కన్స్ట్రక్షన్ హౌసెస్ అవ్వచ్చు, ఓల్డ్ కన్స్ట్రక్షన్ హౌస్ అయి ఉండొచ్చు. ఆ ప్లేస్ లో మనం పొరపాటున మనం పడుకునే ప్లేస్ లో ఉంది, పడుకున్నాము, గోడకే నెర్ర చీలినప్పుడు హ్యూమన్ బాడీలో సెల్ డ్యామేజ్ అవ్వదా? ఖచ్చితంగా అవుతుంది. సో ఆ ఎనర్జీస్ డిటెక్ట్ చేయడం, కొన్ని యూవీ రే ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ ఫ్రమ్ సన్, అర్త్ నుంచి కూడా యూవీ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. సో అక్కడ పడుకున్నప్పుడు పిల్లలకి ఫిట్స్ రావడం, సీజర్స్, ఇలాంటివి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి అవుతుంటాయి, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇవి. సో అవి డిటెక్ట్ చేయడము. అండ్ మనం ఇందులో ఇంకా ఇప్పుడు అడ్వాన్స్డ్ గా ఏం చేస్తున్నారంటే, లైక్ కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి, వాట్ ఈస్ వాస్తు? ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 7 కలర్స్ ప్రాపర్ గా ఉండాలి, ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి, ఎయిర్ ఉండాలి, ఎనర్జీస్ ఉండాలి. పంచభూతాలు మనకు అందుతున్నాయా లేదా? స్ట్రక్చర్ డిఫెక్ట్ అయింది, ఒక వాచ్ డిఫెక్టివ్ కొంచెం అయితేనే ఈవెన్ దో స్ట్రక్చర్ అంతా నీట్ గా ఉన్నా వర్క్ చేయదు. అలాగే హౌస్ ఇస్ ఆల్సో లైక్ ఎన్ యంత్ర. అది కరెక్ట్ గా లేనప్పుడు మనకు కావాల్సిన బెనిఫిట్స్ అందులో రావు. కరెక్ట్. పూర్వకాలంలో తూర్పు వైపు తీసుకోవాలి, ఎందుకంటే సూర్యకిరణాలు పడతాయి, సూర్యుడు ఉదయించే ప్లేస్ కాబట్టి అంటారు. సో ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ లో ఏమవుతుందంటే, ఈస్ట్ ఫేసింగ్ లో ఏమవుతుందంటే ఆపోజిట్ లో ఒక ఇల్లు ఉంటుంది, దట్ ఈస్ వెస్ట్ ఫేసింగ్. సో ఇప్పుడు చాలా మంది వెస్ట్ ఫేసింగ్ లో కొనాలి, ఈస్ట్ ఫేసింగ్ లో కొనాలి. అలాంటప్పుడు సైంటిఫిక్ రీజన్ తో ఆలోచించినట్లయితే ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ ప్రకారం, యాక్చువల్లీ పూర్వకాలంలో వాస్తు శాస్త్ర ప్రకారం అయితే ఒక ఇంటి నీడ కూడా ఇంకో ఇంటి మీద పడకూడదు, అంత పక్కాగా. కానీ పాపులేషన్ పెరిగిపోయింది, ల్యాండ్ తగ్గిపోయింది, అలాగా పెట్టుకుంటే అవ్వదు, చేయలేము. చేంజెస్ యాక్సెప్ట్ చేయాలి అండ్ దానికి తగినట్లు అడాప్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా నేను ఆ గ్రౌండ్ లోనే ఉంటాను అంటే దేశ కాలమాన పరిస్థితిని బట్టి మారాలి. డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ వీ షుడ్ అడాప్ట్ ఇట్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. సో అలా చూసినప్పుడు యాక్చువల్లీ పూర్వంలో కూడా ఖచ్చితంగా ఈస్ట్ ఫేసింగే ఉండాలని ఎక్కడా లేదు. వాస్తు శాస్త్ర చాలా రకాలుగా చూసేవాళ్ళు, డిపెండింగ్ అపాన్ ద పర్సన్ జాబ్. అంటే ఏం చేసేవాళ్ళు, అప్పట్లో జాబ్ అంటే ఏంటి, కులం అనేవాళ్ళు. ఇప్పుడు అది అనడం తప్పు, ఎందుకంటే ఏ కులం వాళ్ళని ఏ జాబ్ చేస్తున్నారు. బ్రాహ్మణ అంటే టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండేవాళ్ళు ఈస్ట్ ఆప్ట్ చేసుకోండి అనేవాళ్ళు. ఎవరైనా వర్క్స్ చేసేవాళ్ళు, వర్కర్ కమ్యూనిటీ వాళ్ళు నార్త్, వ్యాపారం చేసేవాళ్ళు వెస్ట్, రూలర్స్ సౌత్. ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ ఉంది, ఎగ్జాక్ట్లీ జియోగ్రఫికల్లీ సౌత్ సెంటర్, సౌత్ కి గేట్ ఉంటుంది, సౌత్ ఫేసింగ్. కానీ సౌత్ ఫేసింగ్ ఎవరు తీసుకోవద్దంటారు, ఎటువంటి వాళ్ళైనా యూజువల్ గా. ఎందుకంటే కరెక్ట్ గా వాడుకుంటే అది బెస్ట్. కొంచెం తేడా అయినా దానంతా నాశనం చేసేది లేదు. అరే మాకు మంచి జరగకపోయినా పర్లేదు, చెడు జరగకపోతే చాలని చెప్పి దాన్ని వదిలేశారు. కానీ యాక్చువల్గా ప్రాపర్లీ వెస్ట్ సౌత్ ఆ 2 డైరెక్షన్స్ వాడుకుంటే మిరాకిల్స్ చేయొచ్చు. రూలర్స్ సౌత్ ని తీసుకుంటారు, ఏలుతూనే ఉంటారు. అది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కమాండింగ్. వెస్ట్ ఫర్ వర్తకర్స్, ఎవరైతే వ్యాపారం చేస్తారు, లాభాలు కావాలో వాళ్ళు వెస్ట్ సెట్ అవుతుంది. కానీ కరెక్ట్ డిగ్రీలో ఎంట్రన్స్ అవి రానప్పుడు దానంత ఇబ్బంది పెట్టే డైరెక్షన్ కూడా ఉండదు. అదే నార్త్ అండ్ ఈస్ట్ కి వచ్చేటప్పటికి
అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే నార్త్ యాప్ చేయొచ్చు, ఈస్ట్ యాప్ చేయొచ్చు, నార్త్ ఈస్ట్ కూడా యాప్ నార్త్ చేయొచ్చు. ఈస్ట్ కూడా యాప్ చేయొచ్చు. అంటే ఎంత డీవియేషన్ అయినా పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. అంటే మేము మిస్టేక్స్ చేస్తాము కానీ దాంతో పెద్ద ప్రాబ్లమ్స్ వద్దు అనుకొని ఈ మధ్య కాలంలో అందరు నార్త్ ఈస్ట్ కి వెళ్ళిపోతున్నారు. ఓకే, సో అదన్నమాట యాక్చువల్ గా దాని వెనకాల ఈస్ట్ విల్ డూ గుడ్, కొంచెం డీవియేషన్ అటు ఇటు అయినా నష్టం లేదు. కానీ సౌత్ వెస్ట్ లైక్ ఎలా అంటే చేస్తే అల్టిమేట్ ఇస్తుంది, కరెక్ట్ యాంగిల్లో కరెక్ట్ డిగ్రీలో సెట్ చేసిన కొంచెం తేడా అయినా యజమాని చనిపోవడము, ఆస్తులన్నీ ఇదైపోవడము, ఇబ్బంది పడడం ఇలా అవుతుంది. సో ఇది వర్ణం బట్టి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఒక ఇంట్లో ఒక పర్సన్ కి కలిసి వస్తుంది, ఇంకొకరు ఎవరైనా వచ్చి అదే ఇంట్లో ఉన్నప్పుడు కలుస్తారు. అంటే వాళ్ళ జాతకం బట్టి. ఇంకా అలాగే ఒక ఇంట్లోనే నలుగురు ఉన్నారు, ఇద్దరికి బాగుంటుంది ఇద్దరికి బాగుండదు. అంటే అందులో మళ్ళీ వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళు ఆ డైరెక్షన్ లో కరెక్ట్ గా ఉన్నారా లేదా. సో ఇవన్నీ చాలా ప్రిసైజ్డ్ గా చూడాలి. ఇప్పుడు చాలా వరకు చేసే మిస్టేక్ ఏంటంటే నేను చెప్పినట్లే డాక్టర్ ఫీల్డ్ సపరేట్ అయిపోయింది, ఆస్ట్రాలజీ ఫీల్డ్ సపరేట్ అయినట్లే మళ్ళీ డాక్టర్ లో కూడా కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ ఇలా ఎలా సపరేట్ అయ్యారు, ఇందులో కూడా ఆస్ట్రాలజిస్ట్, పామిస్ట్, వేదిక్ కన్సల్టెంట్స్ అంతా వేరు వేరు అయిపోయారు. ఎవరికి వాళ్ళు అయిపోయారు. ఆ ఉన్న నాలెడ్జ్ తోనే చెప్తున్నారు. అది కాదు కదా, ఇప్పుడు మనము ఒక హ్యూమన్ ని ఒక హోల్ గా ట్రీట్ చేయాలి. కరెక్ట్. అలా కాదు నాకు ఈ ఒక్క పర్టికులర్ టాపిక్ ఒక్కటే నాది అనడం కరెక్ట్ కాదు. ఆపరేషన్ థియేటర్ లో కూడా ఆల్ ద స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉంటారు, ఉండాలి. ఇప్పుడు 10 లో నాకు 4 కేసెస్ ఖచ్చితంగా తీసేసేది అయితే కాదు. ఉత్త వాస్తు చెప్పినా కూడా ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి. కరెక్ట్ అవ్వవని నేను అట్లా ఎంత ప్రాబబిలిటీ 10:4 ఆర్ 5 ఆర్ వాళ్ళ అదృష్టం బాగుంటే 6. కానీ ప్రిసైజ్డ్ గా 10 కి 10 వాళ్ళకి లేదా 10 కి 9 మెంబర్స్ కి చెప్పాలి కరెక్ట్ గా అంటే you have to know all the things. We have to know జాతకము, వాస్తు శాస్త్ర, ఎనర్జీస్ ప్రతి ఒక్కటి తెలియాలి. సో మరిన్ని ఎపిసోడ్స్ మరి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ తో మీ ముందుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.